కాబట్టి చూడండి మన నరసింహ పరిచయ చూడబోతున్నాడు. నా పేరు రాజసింహ, అందరికీ మీకు తెలుసు. మీ పేరు నాకు తెలియాలి కదా. కొంతమంది మా సెకండ్ వస్తారు సైలెంట్ గా 2 నిమిషాలు క్లియర్ కనుకుంటున్నాడు రాజసింహ. అందరు మాట్లాడండి. నెక్స్ట్ మన 2 రమేష్ అందరినీ పరిచయ కార్యక్రమం పోతున్నాడు. రమేష్ ఏ సెక్షన్, రమేష్ ఎఫ్ సెక్షన్. ఓకే చలో భయ్యా. ఫస్ట్ మా బావగాడు అమ్మా బాబు స్పీడ్గా వాళ్ళమ్మా. నెక్స్ట్ 10 నిమిషాలు అంటే 2 నిమిషాలు కానీ మనం వచ్చి ఇదే కార్యక్రమానికి ప్రతి మనిషి దగ్గరికి వస్తే ఆ మనిషి గుర్తుపడతాడు ఎవరైనా. నరసింహ బ్యాడ్జీ పెట్టు. నెక్స్ట్ మన ఈశ్వర అందరూ సార్ మిత్రులారా, అప్పట్లో సార్లు కొద్దిగా యాక్టివ్గా లేక మనకు ప్రతి క్లాస్కి ఒక గ్రూప్ కూడా తీర్చిండే బాగుండేది. కొద్దిగా నేను ప్రతి స్కూల్లో నేను యాక్టివ్గా తీర్చాను. మర్చిపోయాను. కానీ స్పీడ్ ఎప్పుడయ్యా స్పీడ్గా రా. నెక్స్ట్ నెక్స్ట్
91 బ్యాచ్ మన మిత్రుడు స్పీడ్గా నర్సింహులు ఏ సెక్షన్ ఇతను హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు, ప్రిన్సిపల్ గా ఐటీ కాలేజీలో కరెస్పాండెంట్ గా. ఏ సెక్షన్ ఇదే దీన్ని అలాయ్ బలాయ్ కార్యక్రమం అంటారు. అలాయ్ 34 ఏళ్ళు అయిపోయింది. మన రాజీవ్ సర్కిల్లో అంగడి చాలా ఊర్లో లేడు, బయట ఉన్నాడు. వీళ్ళ పిల్లలు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి, మన దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్యక్రమం పేరు అలాయ్ బలాయి, గెట్ టుగెదర్ ప్రోగ్రాము. అలాయ్ బలాయి అంటే ఒకరినొకరిని పలకరించుకొని ఒకరినొకరు ఆప్యాయతగా తెలుసుకోవడం వాళ్ళ గురించి అనమాట. ఇద్దరు రవిశాస్త్రి, ఇద్దరు మీ ఇద్దరు ఏ సెక్షన్ లో ఉన్నారు అలా మీ ఇద్దరు. సంపత్ కుమార్ ఫోన్ చేయండి, మన పాత ఎస్పీఎల్ గారిని మరియు కట్టా లక్ష్మయ్య గారిని కూడా. నెక్స్ట్ పాలకొండయ్య బంగారంగడి అన్న బాబు చెప్పు. స్పీడ్ స్పీడ్ స్పీడ్. హలో వచ్చిండ్రు. వెల్కమ్. సాధువులు రాలే, వీళ్ళు కొద్దిగా అల్లాయి బల్లాయి కార్యక్రమం జరుగుతాం. ఎవరైనా వాళ్ళకు బ్యాడ్జీలు తెలిసిన బ్యాడ్జీలు ఇవ్వండి. నరసింహ బ్యాడ్జీ వాళ్ళ ఇద్దరు ముగ్గురు వచ్చినారు. సరే సర్లే రా రా. రమేష్ దయచేసి ప్రవీణ్ అందరికి టీ బిస్కెట్లు తేమ్మా, బిస్కెట్లు తే ముందు. నెక్స్ట్ మన పుల్లయ్య పుల్లయ్య శంకరాపురం సొంత ఊరు, స్టార్టింగ్ నుంచి కలుసుకుంటాము. పుల్లయ్య రా. సెక్షన్ పుల్లయ్య. నెక్స్ట్ ఒక బౌలర్, ప్రముఖ బ్యాట్స్మెన్, ఎప్పుడు సుదర్శన్ అడ్వకేట్ డి సెక్షన్ ఉన్నాడు. కూర్చోండి కొద్దిసేపు. ఎం బలరాం డి సెక్షన్, మెడికల్ స్టోర్ ఉంది, దయచేసి అందరు కలుసుకో. దయచేసి కూర్చోవాలమ్మా. చీరలు వస్తారు. రంగనాథ్ వెల్కమ్, షరీఫ్ వెల్కమ్, వాసు వెల్కమ్. కూర్చోవాలి మీరు, అయినా మీరు వెల్కమ్. ఏ సెక్షన్ అందరి పంచకారకు అలాయ్ పలాయకారకు పాల్గొంటున్నాడు. కూర్చోరా, డ్రమ్స్ ఉన్నాయి, టైం లేదు. ఇంకా ముందు పరిచయం చేసుకుంటే డ్రమ్స్ ఉన్నాయి, ఖాళీగా డ్రమ్స్ కొట్టిస్తాం. సంజీవ్ బి సెక్షన్ కర్నూలు వ్యాపారం చేస్తున్నాడు. పరిచయం చేసుకుంటాం. ప్రియమిత్రుడు ఏస్తాసను మా గెట్ టుగెదర్ ప్రోగ్రాం వచ్చాడు. స్పీడ్గా టైం లేదు. టైర్ల వ్యాపారము సి సెక్షన్ తొందరగా మీరు పరిచయకారం చేసుకున్నాండి. చలో రాజసింహ గాంధీ స్టార్ట్. డాక్టర్ రాజసింహ గాంధీ స్టార్ట్. దుబాయ్ లో సాఫ్ట్వేర్ సి సెక్షన్ చదివినాడు. దుబాయ్ నుంచి మన కోసం అందరి కూడా కలవడానికి అదే పని కొన్ని వేల కిలోమీటర్ దూరం నుంచి వచ్చాడు. స్వాగతం సుస్వాగతం రవీంద్ర. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటరామరెడ్డి వ్యాపారవేత్త దయచేసి 10 నిమిషాలు అంతే. ధర్మంలో ఉద్యోగం చేస్తున్నాడు, కాంట్రాక్ట్ బేసిస్ మీద. చిన్ననాటి మిత్రుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరి కోసం కూడా ఈరోజు వచ్చాడు. అందరినీ పలకరించుకుంటారమ్మా బాబు తొందరగా. డి సెక్షన్ అందరూ మిత్రులను కలుసుకుంటున్నాడు. ఏ సెక్షన్ ఈయనకి ఈ మధ్యనే టూర్లో పెద్ద యాక్సిడెంట్ అయింది. దేవుడి దయ వల్ల మన అందరి కోసం మళ్ళీ ప్రోగ్రామ్ చూడాలనే ఉద్దేశంతో భగవంతుడు
మనకి కార్యక్రమం పిలుచుకొచ్చాడు. భగవంతునికి ఎప్పుడు మనకి ఆరోగ్యాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్ద యాక్సిడెంట్ మిస్ అయ్యి మళ్ళీ మనందరినీ నెక్స్ట్ మన శివరామయ్య శివాలయం మీడియా వాళ్ళు ఇతను గుర్తుపట్టచ్చు. మళ్ళా మీరు స్పీడ్గా రావాలా. రవీంద్ర, వెంకటరామరెడ్డి, శ్రీను అందరినీ పరిచయం చేసుకుంటూ వస్తాడు. స్టార్టింగ్ స్పీడ్గా పోవాలా. సంపత్, వెల్కమ్ సంపత్ వచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. భాస్కర్ డి సెక్షన్ రైస్ వ్యాపారము పరిచయం చేసుకోవాలని. చంద్ర కూర్చో, రవి కూర్చో. రవి కృష్ణ మొక్కం నేస్తూ ఉంటాడు. ఏ సెక్షన్ అందరి పరిచయ కార్యక్రమంలో కూర్చున్నాడు. స్పీడ్గా ఆర్టీసీలో మెకానిక్ గవర్నమెంట్ ఎంప్లాయీ. థ్యాంక్ యూ మనోహర్. డబ్బులు లేకుండా ఉంటున్నాను మళ్ళా వ్యాపారం ప్యాకెట్ కాబట్టి ఫస్ట్ నుంచి రాసిమని కలుసుకుంటారు. స్టార్టింగ్ నుంచి అందరినీ పరిచయం చేసుకుంటున్నాడు. థ్యాంక్ యూ. ఫోన్ నంబర్ అంతా ఉంది, ఆయన కూడా చెప్పలేను. ఎం శ్రీనివాసులు రాసిమ గారిని పరిచయం చేసుకుంటారా. సెక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వెల్కమ్ పుణ్యమూర్తి. మన ఓమస్పేట బోర్డులో బార్బర్ షాపు ప్రముఖ డ్రమ్స్ మాస్టర్ కూడా అయినా డ్రమ్స్ చాలా బాగా అందిస్తాడు. అందరికి భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మన అన్ని విషయాలు మున్సిపాలిటీ తరఫున కోరుకుంటున్నాం. మిత్రుల తరఫున మీరు కూర్చోవాలి. పుణ్యమూర్తి కూర్చో. 2 నిమిషాలు ముందు రోలింగ్ సెంటర్ వరకు చేసేవాడు, ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. అందరినీ వేణు ఈయన పేరు అందరు చూడాలా. వేణు ఈనాడు సజ్జులు ఎప్పుడన్నా పోతే 1, 2 ఫ్రీ ఇస్తాడు. ఇబ్బంది ఏం లే. 1, 2 కావాలంటే మీకు ఇస్తాడు ఫ్రీగా. అశోక్ కడ్డీ వ్యాపారం చేస్తాడు. మనం ఎప్పుడైనా 1, 2 కడ్డీలు ఊరికేసాడు. స్పీడ్ కావాలా. వేణు పరిచయం చేసుకుంటే వాళ్ళు వేణు నువ్వు నిలబడుకోవడం కదా. అశోక్ వెల్కమ్. వెల్కమ్ షరీఫ్ భాయ్. ఈయన రవి, భూషణం రవి అంటారు. ఎన్నో జెడ్పీటీసీ హౌసింగ్ బోర్డు మిత్రుడు. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఒకటి ఉత్సాహంగా ఉన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. డి సెక్షన్ డిఎల్ చాలా అద్భుతంగా ఉన్నారు ఈ రోజు. అంతా టీనేది కూర్చోవాలి. మీరు అయిపోయిన వాళ్ళు కూర్చోవాలి. సుబ్రహ్మణ్యం వెల్కమ్. సుబ్రహ్మణ్యం నరసింహ బావయ్య. సుబ్రహ్మణ్యం బావయ్య. ఏ సెక్షన్ ప్రముఖ మెకానిక్ ఈయన. ట్రాక్టర్ మెకానిక్ ఆటనాగంలో ఉంటున్నాడు. నివాసం ఇక్కడ మన స్కూల్ ఎదురుగా సుబ్బిరెడ్డి కొట్టాల. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం. అందరినీ పలకరిస్తావు. నరసింహ చాలా స్పీడ్గా పోవాలి. పంచకార్యాలు స్పీడ్గా పోవాలి. ఏమంటారండి పుణ్యమూర్తి. ఒక నిమిషం అందరూ సైలెంట్ గా అండి. దయచేసి ఫస్ట్ ఉండేవాడు, తర్వాత అనారోగ్య బారిన బట్టి క్యాన్సర్ వచ్చి జయించి మనందరినీ మళ్ళా చూడాలని భగవంతుడు మన కోసం కల్పించాడు. ఎప్పుడో భగవంతుడికి వాళ్ళ పిల్లలకు వాళ్ళకు కాపాడాలని దేవుడిని మనస్ఫూర్తిగా మన స్కూల్ తరఫున కోరుకుంటున్నాము. చాలా రోజులు బెడ్ రెస్ట్ ఉండి చాలా సంవత్సరాలు ఏ పని లేకుండా పాప చాలా ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడే మనందరూ కోలుకొని మన కోసం హీరో వచ్చాడు. థ్యాంక్ యూ పుణ్యమూర్తి. సి సెక్షన్
అందరినీ వెల్ సెటిల్ పిల్లలు బాగా చదువుతున్నారు. వెల్ సెటిల్. థ్యాంక్ యూ నరసింహారెడ్డి. అందరినీ వెల్కమ్ మిత్రులారా, వెల్కమ్. ప్రభాకర్ శర్మ అడ్వకేట్ వెల్కమ్. హైదరాబాద్ నుంచి మన అందరి కోసం వచ్చాడు. గోపాల్ పోలీస్ వెల్కమ్ గోపాల్. నెక్స్ట్ సంజీవ్ పి సెక్షన్ ప్రజెంట్ డన్ అంటారు. అన్ని పిల్లలు అయిపోయింది. ఒక 10 మంది అన్నారు అంత గ్రూపులు అలచలు చేశాడు రాత్రిపూట. అశోకు ఊరైనా ఆయనైనా మనోహరెడ్డి బి సెక్షన్ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. అన్ని పనిచేసుకున్నాము. వ్యాపారము ఆ అబ్బా కొడుకులు వాళ్ళ కొడుకు కూడా ఇలా ఈయన ఉన్నాడు, బాగా వ్యాపారం చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళ కొడుకు కూడా ఈయన హైట్ ఉన్నారు, పెద్దవాళ్ళు అయిపోయారు. శ్రీనివాసులు రెడ్డి బి సెక్షన్ అందరినీ పని చేసుకుంటావా? గౌస్పీర్ మెకానిక్ బి సెక్షన్, సారీ సి సెక్షన్ గౌస్పీర్ మెకానిక్ అందరినీ పని చేసుకుంటూ వస్తాడు. పాటలు రోజే ఉండదు సండే ఒక 5 నిమిషాలు అయిపోతుంది. థ్యాంక్ యూ కమలాకర్. అందరినీ ఇచ్చేసుకుని నరసింహ లక్ష్మయ్య ఆపు మనందరికీ సుపరిచితమైన మిత్రుడు. ఎందుకంటే బుక్కులు లేకుండా పెన్నులు లేకుండా చదువు రాకుండా బుక్స్ అన్నాడు ఫ్రీగా. పాపం బుక్స్ షాప్ ఉన్నది. ఎవరు అడిగినా దానకరణలో ఫస్ట్ రకం. పాపం థ్యాంక్ యూ. మా సెక్షన్ లో ప్రముఖ బౌలరు ప్రజెంట్ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. పర్లపాడులో ఉన్నాడు సోమశేఖర్ రెడ్డి. థ్యాంక్ యూ. గ్యాస్ ఏజెన్సీ ఉంది, వ్యాపారం చేసుకుంటున్నాడు. డి సెక్షన్ అందరినీ పలకరించుకుంటా పోయి ఇచ్చేసుకుంటా వాళ్ళందరినీ ఆ నుంచి వాళ్ళ రమేష్ ఎఫ్ సెక్షన్ టైలరింగ్. ఎవరైనా మన వాళ్ళు పట్టారం కలిగి ఆయన కూడా బాగా కుట్టాల రమేష్. అందరినీ పలకరించుకుంటావు. క్రియేట్ చేసిన సంపద ఈ గ్రూప్ ను ఎంత పెద్ద స్థాయికి తీసుకొచ్చిన సంపద 2018 10వ నెల మన ఎస్పీఎల్ కూడా పథకాల ఎస్పీఎల్. థ్యాంక్ యూ సంపత్. టీచర్ గా పనిచేస్తున్నాడు ప్రజెంట్. మునిపాల్లో టీచర్ చేస్తున్నాడు. జోసఫ్ గారు వెనక సైడ్ ఇల్లు అందరి వాడు పిల్లల కోడి. అందరినీ పలకరిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అందరినీ పరిచయం చేసుకుంటాం. నెక్స్ట్ మనకు కరెంట్ ఆఫీస్ లో దయచేసి మన మిత్రులు ఇతను చూడండి. పోసా రవి ఆర్టీసీ మెకానిక్ సి సెక్షన్. కొద్దిగా చేయి బాగాలేదు, అందుకు రాలేడు. దయచేసి ఇక్కడ నుంచి అందరికి ఇచ్చేయండి. అందరికి ఇచ్చేయండి. రాలేడు, కొద్దిగా బాగాలేదు. చంద్రమోహన్ మన ప్రముఖ డాన్స్ మాస్టరు. పిల్లలు పరిచయం చేసుకుంటూ పోండి అందరూ. అయిపోయా? ఓకే, థ్యాంక్ యూ. పరిచయం చేసుకుంటాము స్టార్టింగ్ నుంచి. మొహమ్మద్ రఫీ బి సెక్షన్ బంగారంగడి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇతను కూడా 2 రోజుల క్రితం కలిశాడు. స్వాగతం సుస్వాగతం. అందరిని పరిచయం చేసుకుంటాము స్టార్టింగ్ నుంచి. ఇబ్రాహీము డి సెక్షన్ మెకానిక్. థ్యాంక్ యూ. అందరినీ ఒకసారి పరిచయం చేసుకుంటాము స్టార్టింగ్. కమాల్ బాషా డి సెక్షన్ బట్టల వ్యాపారం చేస్తాడు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ కమాల్ బాషా. అందరినీ పరిచయం చేసుకుంటాము. రవిశంకర్ మైదుకూరులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.
థ్యాంక్ యూ వెరీ మచ్. అందరినీ పరిచయం చేసుకో మళ్ళా ఒకసారి దయచేసి చూడండి. ఈయన ప్రముఖ న్యాయవాది ప్రభాకర్ శర్మ, హైకోర్టు లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాడు. సి సెక్షన్ లో ఉన్నాడు. పాపం ఈ వారంలోనే మన కోసం ఎన్నో పనులు వదిలిపెట్టి రావడం హైదరాబాద్ నుంచి వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్. అందరినీ ఒకసారి పరిచయం చేసుకుంటావా? థ్యాంక్ యూ. తుపాకుల రమేష్, ఎలక్ట్రికల్ షాపు, జీ సెక్షన్ ఉన్నాడు. వెల్కమ్ అశోక్, మన వాళ్ళు వెల్కమ్ సార్. వెంకటేష్ రెడ్డి సార్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ సార్. 1991 బ్యాచ్ తరఫున స్వాగతం. అప్పట్లో చాలా గ్లామర్ బాయ్ అనేవారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి డ్రమ్స్ కొట్టండి. సార్ వచ్చిన శుభ సందర్భం డ్రమ్స్. సార్ వచ్చిన మన వెంకటేష్ సార్ వచ్చిన శుభ సందర్భంలో ఒకసారి డ్రమ్స్ వాయించండి. ఎవరైనా పరిచయ కార్యక్రమంలో కూర్చోండి ఒక 2 నిమిషాలు. పరిచయం అబ్దుల్ రసూల్ అందరూ ఒకసారి పరిచయం చేసుకుంటాం. అబ్దుల్ రసూల్ యూపీపీఎస్ లో పనిచేస్తాడు ఢిల్లీలో, సి సెక్షన్. మనందరి కోసం ఢిల్లీ నుంచి వచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే ఎవరు థ్యాంక్ యూ కమింగ్స్ ఫర్ యువరాజ్. నెక్స్ట్ కేసీ రమేష్ బాబు, కాదనయాభారము, బి సెక్షన్. థ్యాంక్స్ వెరీ మచ్ మిస్టర్ రమేష్. డ్రమ్స్ వాంగండి మంగా.
కనిపిస్తున్నారు. చిరునాటి మిత్రులందరూ చూస్తుంటే ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఒక్క నిమిషం ఎక్కువ మాట్లాడిన టైం సరిపోదు కాబట్టి మాది కూటం బైపాస్ రోడ్ లో ఐరన్ షాపు, మా ఇల్లు సుప్రీం మోడ్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సంపత్. 9th క్లాస్ వరకు ఈ సెక్షన్ లో ఉన్నాను. 10th క్లాస్ సి సెక్షన్ వచ్చాను. నేను ఫిజికల్ డైరెక్టర్ గా ఈ మధ్య విఆర్ఎస్ తీసుకొని సర్వీస్ నుంచి బయటకు వచ్చాను. నాకు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి బిహెచ్ఎంఎస్ చేస్తుంది హైదరాబాద్లో, ఒక అమ్మాయి డిగ్రీ అయిపోయింది, లాస్ట్ సెట్ రాస్తుంది ఎంట్రన్స్ ఈ మంత్ 5th. తర్వాత ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ మా పిల్లలిద్దరూ అమెరికాలో ఎంఎస్ చేస్తున్నారు. పాప ఈ మధ్యలోనే ఒక 1 మంత్ జాబ్ కూడా వచ్చింది. కొడుకు ఎంఎస్ ఫైనల్ ఒక 1 మంత్ చదువుతాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మిత్రులారా, నేను అందరికీ దాదాపుగా పరిచయం అయి ఉన్నాను. మరి ఒక పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు సంపత్ కుమార్. నేను సి సెక్షన్. నేను ప్రస్తుతం స్కూల్ టీచర్, మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మా భార్య కూడా టీచరే. నాకు 2 పిల్లలు. బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు, పాప ఇంటర్మీడియట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ. పేరు అనుపూర్ బాలగురప్ప. నేను 9th క్లాస్ వరకు బి సెక్షన్ లో ఉన్నా. 9th క్లాస్ వరకు ఏ సెక్షన్ లో ఉన్నా, 10th క్లాస్ బి సెక్షన్ లో ఉన్నా. నాకు ఒక కుమారుడు. నేను బంగారంగడి మీటింగ్ చేసుకున్నా. బాబు జ్యువెలర్స్ అని చిన్న ఇంట్రడక్షన్. నా పేరు అనుపూర్ బాలగురప్ప. బాబు జ్యువెలర్స్ నడుపుతున్నాను. నేను బి సెక్షన్ లో విద్యార్థిని. అనిషేట్ మున్సిపల్ హై స్కూల్ 1990-91 వరకు చదువుకున్న నా బాల్య మిత్రులారా, హలో నా బాల్య మిత్రులారా, నాకు నా బాల్య మిత్రులకు, విద్యాభ్యాసం చేసిన గురువర్యులకు, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారములు. మనము సరిగ్గా 34 సంవత్సరాల క్రితం విద్యార్థులుగా ఈ ప్రాంగంలో తిరిగాం. చిన్నప్పటి ఉన్నతికి ఇప్పటి ఉన్నతికి బాటలు వేసినటువంటి ఈ పాఠశాలలో ఆనాడు మనం అందరం బాల్యమిత్రులం. ఆనాడు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఈ దినం గెట్ టుగెదర్ అనే పేరు మీద ఒక పెద్ద పండుగ చేసుకుంటున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఇంతగా జయప్రదం కావడానికి కృషి చేసినటువంటి మన మిత్ర బృందానికి కృతజ్ఞతలు. ఈ కమిటీని ఇంతగా ముందుకు తీసుకోవడానికి వాట్సాప్ గ్రూప్ కూడా చాలా దోహదపడింది అని నేను చాలా 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 సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ గుడ్. నమస్కారం. నా పేరు కట్టా లక్ష్మయ్య. నేను 10th క్లాస్ సి సెక్షన్ లో ఉన్నాను. ప్రస్తుతం నేను ఆర్టీఓ ఏజెంట్ గా పనిచేస్తున్నాను. కొరపాటు రోడ్డు బైపాస్ లో టీవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర నా ఆఫీసు. నాకు పిల్లలు లేరు. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ఇబ్రహీము. ఇంకొకలో ఉంటున్నాను, పర్చూరు మండలం. నేను చేసేది మెకానికల్, జిన్నింగ్ మిల్ మెకానికల్. నాకు ఒక్కడే కాదు, బీటెక్ అయిపోయింది, ఇంకా జాబ్ రాలేదు. నా పేరు ఎస్డి మొహమ్మద్ రఫీ. నేను బి సెక్షన్. 4 మంది పిల్లలు. నేను బంగారంగడి మెయింటైన్ చేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. బి సెక్షన్ మనందరికీ చాలా శుభదినము. అసలు లైఫ్ లో మీరేమన్నా అనుకున్నారో తెలియదు కానీ మనమందరం ఇలా కలుస్తామని అసలు నేను జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రకమైన ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి, కృషి చేసినటువంటి ప్రతి ఒక్క మిత్ర బృందానికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అసలు ఊహించలేదు మనమందరం ఇలా కలుస్తాము. ఇలా అందరినీ ఒకరొకరు మళ్ళా ఎప్పుడు 34 ఏళ్ళు అయింది మనం అందరం కలిసి. అశోక్, రాజసింహ, మిగతా అందరూ కూడా ఉంటారు అన్నమాట. నేను ఇప్పుడు రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో సీనియర్ అసిస్టెంట్ గా జాబ్ చేస్తున్నా. మా 2 అబ్బాయిలు, పెద్దోడు బెంగళూరులో బీటెక్ చేస్తున్నాడు, చిన్నోడు బీటెక్ పోతున్నాడు. నిన్ననే కలిసాను. మళ్ళా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అందరం అలా నా పేరు కందుకూరి సురేష్ బాబు.
నేను 10th క్లాస్ ఏ సెక్షన్లో ఉన్నాను. 1991 బ్యాచ్ నాది. నాకు 3 పిల్లలు, ఒక అమ్మాయి, 2 కొడుకులు. పాపకు పెళ్లి చేసినాను. అమ్మాయికి పెళ్లి చేశాను. మా అల్లుడు, మా బిడ్డ ఈరోజు ఉన్నారు. నా కొడుకులు ఎంబీఏ చేస్తున్నారు, ప్లస్ వ్యాపారం చేస్తున్నారు 2. నా సంస్థ పేరు కబీర్ ట్రేడర్స్, కొత్త మార్కెట్లో ఉన్నాం మేము. నమస్తే అండి, నా పేరు టి కమాల్ బాషా, డి సెక్షన్లో ఉన్నాను. నాకు 3 అమ్మాయిలు, 1 కొడుకు. పెద్ద పాప బీ ఫార్మసీ చేస్తుంది, 1 పిల్లలు ఇక్కడ. అందరికీ నమస్కారం. నా తోటి మిత్రులందరూ ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు వారి యొక్క మొబైల్ ఫోన్స్ని సైలెంట్లో పెట్టుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను, రిక్వెస్టింగ్. ఈ సమయం మళ్ళీ ఎప్పుడో కానీ రాదు అని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా నా తోటి మిత్రులకు ఒక విషయం తెలుసుకుంటున్నాను. ఈరోజు 10వ తరగతి రీయూనియన్ జరుపుకుంటున్నారు మిత్రులందరికీ ఇక్కడ చూడడం నాకు చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది. ఈ మా బంధాలు ఈ పునర్కలయిక జరగడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన నాతోటి సహచర మిత్రులకు నా కృతజ్ఞతలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అశోక్, రాజాసింహ ఇద్దరు చాలా దగ్గర నుండి ఈ కార్యక్రమం ఈ విధంగా విజయవంతం కావడానికి కృషి చేశారని అనుకుంటున్నాను. ఈ సమయాన్ని గుర్తు చేయడానికి వీలు కల్పించిందని మనందరినీ మన భాగస్వామ్య చరిత్ర తిరిగి చూసుకున్నప్పుడు మనం అందరము చేసిన విశేషమైన విజయాలను చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను చాలా మంది చాలా దూరం నుంచి వచ్చారు. మరియు ఈ అద్భుతమైన సమూహంలో నేను భాగస్వామిగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఈ ముందుకు చూస్తూ రాబోయే సంవత్సరాల్లో మనం ఒకరికొకరు మద్దతునిస్తూ మరియు కనెక్ట్ అయ్యి ఉండగలమని నేను ఆశిస్తున్నాను. మనం సన్నిహితంగా ఉండేలా చూసుకుందాం మరియు మనం సృష్టించిన ఈ బలమైన పునాది ఈ సాయంత్రం ఈ టయాన్ని కేటాయించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మిత్రులారా, ఒక 20 నిమిషాలు మాత్రమే ఉంది. నా పేరు సురేష్ బాబు, కాటన్ బిజినెస్, వైఎంఆర్ కాలనీలో కిట్టేస్వామి వెనకాల మా అపార్ట్మెంట్. నాకు 2 అమ్మాయి, అబ్బాయి. అబ్బాయి వచ్చేసి జర్మనీ ఎంఎస్ చేస్తున్నాడు, అమ్మాయి వచ్చేసి బెంగళూరులో ఆడియాలజీ, స్పీచ్ పెద్దాలజీ, మెడికల్ చేస్తుందండి. థ్యాంక్ యూ. ఒక ముఖ్య గమనిక, ఇక్కడ అందరూ మనం ఇంట్రడ్యూస్ అయినందువల్ల ఒకరికొకరు చేతులైతే మంచి చేయండి కానీ చెడుపు చేయొద్దు. ఈ నెంబర్లతో ఈ విధంగా ఈ సమావేశం కావడానికి కృషి చేసినటువంటి మన మిత్ర బృందానికి ఫస్ట్ కృతజ్ఞతలు, అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చదువుకున్న బడిని, కన్నతల్లి ఒడిని మర్చిపోకూడదు అనుకుంటాం. ఓకే, నా పేరు జి రవి. అంటే జనరల్గా రవి అంటే మీకు గుర్తుండకపోవచ్చు, శాస్త్రి, రవి శాస్త్రి అనేవాళ్ళు. నిక్నేమ్ ఎప్పుడన్నా గుర్తొచ్చిందా? రవి శాస్త్రి. క్రికెట్ ఆడేవాడిని కాబట్టి నిక్నేమ్ పెట్టేవాళ్ళు. ఎప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళు. జనరల్గా నేను ఇక్కడికి ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు ఎగ్జిబిషన్ చూసేదాన్ని కాదు, మా స్కూల్లో ఎగ్జిబిషన్ పెట్టారు. ఐ ఫీల్ అంటే స్కూల్లో వచ్చినప్పుడు ఎగ్జిబిషన్, మా స్కూల్లో ఎగ్జిబిషన్ ఫీల్ అయ్యేవాళ్ళు. ఒక్క నిమిషము, మన కాశీ ప్రసాద్ రెడ్డి సార్ వచ్చారు. కాశీ ప్రసాద్ రెడ్డి సార్ వెల్కమ్ సార్. కాశీ ప్రసాద్ రెడ్డి సార్ వెల్కమ్ సార్. ఆ విధంగా ఈ విధంగా మనందరం కలుసుకోవడానికి ఏర్పాటు చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన మిత్ర బృందానికి. నేను ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ ట్రైనింగ్ ఆఫీసర్ ఇన్ గవర్నమెంట్ ITI, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ.
నేను ట్రైనింగ్ ఆఫీసర్గా మనుగూరులో పనిచేస్తున్నాను. ట్రైనింగ్ ఆఫీసర్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. మీకు ఇంకా పిల్ల చేసిన పోలేదు రా మీకు. కానీ టైం లేదు. నా పేరు రంగనాథ్ అండి. నేను క్యాస్ట్రాల్ లూబ్రికెంట్స్ లో నా పేరు రంగనాథ్. నేను క్యాస్ట్రాల్ లూబ్రికెంట్స్ లో కడప డిస్ట్రిక్ట్ చూసా ఉంటాను. నాకు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు, ఇంకొక అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు. అలాగే మన మిత్రుడు చెప్పినట్టు ఆయన పాత జ్ఞాపకాలు ఎవరేసుకుంటారు. మరి నీకు గుర్తుందా లేదా ఈ ఎగ్జిబిషన్? ఒక నిమిషం. ఎన్సీసీ నారాయణ సార్ వచ్చారు. వస్తారు అందరూ క్లాస్ కొట్టండి. వెల్కమ్ నారాయణ సార్. వెల్కమ్ నారాయణ సార్. థ్యాంక్ యూ. అదే మన మిత్రుడు చెప్పినట్టు ఆ గ్రౌండ్ ఎగ్జిబిషన్ రావడానికి ఉండమే కారణం. మనం డ్రిల్ పీరియడ్ లో మనం ఉండే అక్కడ కాంపిటీషన్ కొట్టేసేసి మనం చందా వేసుకొని మొత్తం ఆ గ్రౌండ్ అంతా తయారు చేసాం. మీకు గుర్తుందా లేదో? ఓకేనా? ఓకే. నమస్తే మామలు, అందరు ఉన్నారా? అశోక్ ఉన్నాడు వాడు. నా పేరు యేసుదాస్, బి సెక్షన్. నేను హైదరాబాద్లో ఉంటాను. నాకు 2 పిల్లలు. ఒకడు బీటెక్ అయిపోయింది, టెక్ మహీంద్రాలో జాబ్ వచ్చింది. ఒకడు బీటెక్ 2nd ఇయర్. ఎవరన్నా ఉన్నారేమో చూసుకోండి. ఆడపిల్లలు వెల్కమ్. స్నేహితులందరికీ సంతోషంగా నేను ఏ సెక్షన్లో ఉన్నాను. నా పేరు అబుల్ ప్రసాద్ బాబు చౌదరి. నేను ఏ సెక్షన్లో ఉన్నాను. నెక్స్ట్ రావాలి. నెక్స్ట్ ఎవరు? నాకు 2 బాబు పాప. బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు. పాప నారాయణ మెడికల్ కాలేజ్లో బయట చదువుతుంది. కొత్తగా కొంచెం కష్టంగా ఉంది. అందరికీ నా పేరు ఏకే శ్రీనివాసులు అలియాస్ వాసు. నన్ను వాసు అంటే పిలుచుకుంటారు. కాకపోతే నేను డి సెక్షన్లో చదివాను. సెక్షన్లో నాకు 2 పిల్లలు. నేను అల్ట్రాటెక్ తాడపత్రి సిమెంట్స్ లో జాబ్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. అబ్బాయి బీటెక్ 3rd ఇయర్, అమ్మాయి బీబీఏ 1st ఇయర్. ఓకే, ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ. ముఖ్యంగా మా అశోక్ మామకి మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిత్రులందరికీ హాయ్. నా పేరు గూడూరు రామ్మోహన్. ఇంతమందిని చూస్తుంటే అందరినీ ఒక్కసారి చూసేసరికి మనము చదువుకునేటప్పుడు ఒక 2 సెక్షన్లు కంబైన్ అయ్యేటి. ఈరోజు 7 సెక్షన్లు కంబైన్ అయినాయి. చాలా సంతోషంగా ఉంది. 34 సంవత్సరాల తర్వాత ఈరోజు నాకు కలుసుకోవడము నాకు ఒక కలగానే ఉంది ఇప్పటికి కూడా. ఎందుకంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మనందరం కలుస్తాము అని. టెక్నాలజీ లేని కాలంలో మనం చదువుకున్నాము. ఇక్కడే బెంచీలు లేక కింద నేలపైన మనము లిక్కర్లు వేసుకొని స్కూల్కి వచ్చి అటువైపు సేమ్ ఇదే ఇలాగే ఉండింది. అక్కడ అటువైపు సెక్షన్లో మనం కింద కూర్చొని ప్రతి క్లాసుకు మనము ఒక రాజకీయ స్వతంత్ర సమరయోధుల పేర్లు పెట్టుకునేవాళ్ళం. అప్పట్లో మాది ఏ సెక్షన్, దానికి మేము గాంధీ క్లాస్ అని పెట్టుకున్నాము. ఇంకా మీ సెక్షన్స్ పేరు క్లాసు పేరు ఏమో మీరు గుర్తు చేసుకోండి. ఓకే, చాలా సంతోషంగా ఉంది. ఏమన్నా బాబా, ఇది అప్పట్లో లేదు కదా బిల్డింగ్. ఈ క్లాసు భారత్ క్లాస్. చాలా సంతోషం. నా పేరు గూడూరు రామ్మోహన్. నేను కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ హైదరాబాద్లో ఏజీఎం ఫైనాన్స్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఒక పాప ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతుంది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ మనందరినీ ఈ విధంగా కలుసుకునేందుకు కృషి చేసినటువంటి మన మిత్ర బృందముకు, ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను.
మిత్రులందరికీ ధన్యవాదములు. అలాంటి మిత్రులు దొరకడం నా అదృష్టము. ఎప్పటికీ జీవితంలో మర్చిపోనని అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కసిరెడ్డి సోమశేఖర్ రెడ్డి బి సెక్షన్ 1991 బ్యాచ్ కార్డుల మీదే చేస్తుండేవాడిని. ఇప్పుడు హైదరాబాద్లో డెవలప్మెంట్ చేస్తున్నాను. 5 years నుంచి అక్కడే చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ప్రొద్దుకే వస్తున్నాను. ఒక 3 monthsలో ఇక్కడే ఉంటాను. ఇంకా అందరికీ నా నమస్కారంలో. ఇలాంటి ఫ్రెండ్షిప్ మరలా ఉండాలని, మళ్ళీ వచ్చే జన్మ కూడా ఇలాంటి ఫ్రెండ్షిప్ ఉండాలని టైంలో కానీ ఎక్కడన్నా కానీ ఎప్పుడన్నా ఎవరన్నా చనిపోయి ఉంటే నాకు తెలియదు తెలిసి ఉంటే ఎవరైనా గ్రూప్ లో పెట్టండి. వాళ్ళ ఫ్యామిలీ ఏమన్నా ఇబ్బంది పడుతుంటేనో ఆర్థికంగా ఏదైనా ఉంటే మన ఫ్రెండ్షిప్ అందరూ కలిసికట్టుగా పోరాడి అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటికైనా ఫస్ట్ ప్లేస్ లో ప్రయత్నించడానికి నేను రెడీగా ఉన్నాను. మిత్రులందరికీ నమస్కారము. నా పేరు రమేష్ బాబు, బి సెక్షన్. నన్ను అందరు కేసీఆర్ మినిస్టర్ అన్నారు. నేను కాటన్ బిజినెస్. ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ నా నమస్కారంలో, ముఖ్యంగా గురువులకు నా నమస్కారంలో. నా పేరు బి చంద్రశేఖర్, వర్షాపల్లి. నాకు 2 అబ్బాయిలు, ఇద్దరికి డిగ్రీ అయిపోయింది. సెక్షన్ ఎఫ్ సెక్షన్ బి చంద్రశేఖర్. తోటి మిత్రులందరికీ నా వందనం, పాదాభివందనం. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని ఒక కాన్సెప్ట్ మీద ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా కలవడం అనేది చాలా అర్థం. అయినా ఇంతమంది వచ్చారంటే మన వాళ్ళ అభిమానం ఎంతుందో అర్థమవుతుంది. వచ్చేసి నా పేరు చిమ్మడి వెంకట సుబ్బయ్య. 6 నుంచి 8 వరకు జీ సెక్షన్, 9, 10 డి సెక్షన్. నేను కిరాణా షాప్ నడుపుకుంటున్నాను. మాకు ఒక అబ్బాయి, ఒక పాప. బాబు వచ్చేసి అగ్రికల్చర్ పీజీ చేస్తున్నాడు. పాప డిగ్రీ 3rd year అయిపోయింది. డి సెక్షన్ 2 అమ్మాయిలు, 1 కొడుకు. మెడికల్ షాప్ చేస్తున్నాము. శుభాకాంక్షలు. నాకు 1 కొడుకు, 1 కూతురు. కొడుకు ఇంటర్మీడియట్ అయిపోయింది, బీటెక్. పాప అయిపోయింది, జాబ్ సర్చ్లో ఉంది. స్నేహంలో నాకు కందుకూరు సురేష్ బాబు చాలా సాయం చేశాడు. మాకు సురేష్ బాబు సాయం చేశాడు. ఇప్పుడు మార్కెట్లో నాది అంగడి కిరాణా కొట్టు. నాకు సాయం చేశాడంటే అతనే కందుకూరు సురేష్ బాబు. థ్యాంక్ యూ. నేను డ్రైవర్ షాపు. నాకు కొడుకు, కూతురు. కూతురుకు పెళ్లి అయిపోయింది, కొడుకు బీటెక్ అయిపోయి బెంగళూరులో జాబ్ కోసం. నా అందరికీ నమస్కారము, అస్సలాముఅలైకుం. అన్న, నా పేరు అన్వర్ బాషా. నేను ఏ సెక్షను. నేను బంగారు పని చేసి గల్పెట్టలు పోయి వచ్చినాను. నాకు 3 కొడుకులు. 3 కొడుకులు, ఒకటి డిప్లొమా అయిపోయింది, 1 డిగ్రీ అయిపోయింది, ఇంకొకటి ఎంఏ అయిపోయింది. ముగ్గురు ఇక్కడ ఐకాన్ కేఫ్ అని తెలిసినాను. ఇక్కడ డీపార్క్ దగ్గర లక్ష్మీనగర్ ముందరనే కింగ్డమ్ కార్ డెకోర్స్ అని 3 కొడుకులు ఆమె షోరూమ్ ఓపెన్ చేసి ఇచ్చిన.